హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ బాగున్నారా? నేను కూడా బాగున్నాను కాబట్టి మీ ముందుకు వచ్చాను. సజీవంగా ఉన్నాను కాబట్టి మీ ముందుకు రాగలిగే శక్తిని యేసయ్య నాకు దయచేశాడు. కాబట్టి ప్రభునామానికి ఘనత చెల్లునుగాక, మహిమ చెల్లునుగాక అండి. ఉదయకాల వేళలో ప్రభువుకు కృతజ్ఞత తెలుపని వారు ఇంకా ఉన్నట్లయితే, ప్రభువుని విశ్వసించిన వారు ప్రభువుకు కృతజ్ఞత తెలుపుకోలేని బిడ్డలు ఉన్నట్లయితే కృతజ్ఞత తెలుపుకోగలరు అని నేను గుర్తు చేస్తున్నాను. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువు దర్శించునుగాక, ప్రభువు మీతో మాట్లాడునుగాక. వాగ్దానం చదువుతాను. ప్రభు నాకు అనుగ్రహించే వాగ్దానము. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ఇది ప్రభువు నాకు అనుగ్రహించిన వాగ్దానం. మరి మీకును అనుగ్రహించే వాగ్దానాన్ని మీరు కూడా స్వీకరించే హృదయంతో సిద్ధపరచబడి ఉన్నట్లయితే స్వీకరించగలరు అని గుర్తు చేస్తున్నానండి. ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రభు అయిన యేసయ్య దయచేయాలి అని నేను గుర్తు చేస్తున్నాను, కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు, వీడియో చూసే వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారని నేను భావిస్తున్నాను. మరి నూతనమైన ఫంక్షన్స్, నూతనమైన కార్యకలాపాలు, మనుషులకు సంబంధించి క్షేమకరమైనవి ఎవరైనా నూతనముగా జరుపుకుంటున్నట్లయితే, ప్రారంభిస్తున్నట్లయితే వారందరికీ యేసయ్య బ్లెస్సింగ్స్ యేసునామములో దయచేయునుగాక అండి. ఉదయకాల సమయమునందు అందరూ ప్రభువును విశ్వసించని వారు వీడియో చూస్తున్నట్లయితే, ప్రభువు మీతో మాట్లాడినట్లయితే ప్రభువు మీ వైపు త్రిప్పబడునుగాక, మీరు ప్రభు వైపు త్రిప్పబడునుగాక యేసునామంలో. 15 days బ్యాక్ మీకు చెప్పాను కదా, మా అన్నయ్య పార్టిసిపేట్ చేస్తున్నాడు ఎలక్షన్స్లో, గ్రామానికి సర్పంచ్గా అని చెప్పాను. ప్రార్థించమని చెప్పాను. ప్రభు చిత్తం ఏదై ఉంటే అది జరుగుతుంది. ప్రార్థించే మనస్సు గలవారు ప్రార్థించగలరు అని చెప్పాను కదండి. మరి మా అన్నయ్య ఓడిపోవడం జరిగింది. అంటే ప్రభు చిత్తము లేదు, ఆయన ఇతరుల నుంచి దురాత్మ సమూహాల నుంచి కాపాడబడ్డాడని మేమందరము భావిస్తున్నాము. మరి చెప్పలేదు మళ్ళా అనేసి అనుకుంటారు. ఎవరైనా ఇంట్రెస్ట్గా వీడియో చూసే వాళ్ళు ఉన్నట్లయితే ఫలానా విషయం గురించి చెప్పలేదు భారతి అనేసి అనుకుంటారు. కాబట్టి నేను తెలియజేస్తున్నానండి, మా అన్నయ్య ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ ఓటమిని తట్టుకోగల శక్తిని ఇచ్చువాడు, సమస్తమును మనకు రుచి చూపించగల సమర్థుడు మన యేసయ్య. కాబట్టి మనము గెలుపును రుచి చూడగల